మన డిక్టేటర్ రైట్స్ కోసం తమిళ జనాలు ఎగబడుతున్నారన్నది లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమా మేం తీస్తామంటూ అటు రజనీకాంత్ ఇటు అజిత్ పోటీకి దిగిపోయారట. డిక్టేటర్ బృందానికి కూడా ఈ సినిమా రైట్స్ ఎవరికి అమ్మాలో తెలియక తికమక పడుతున్నారట. మొత్తానికి అజిత్ చేతిలోకి ఈ సినిమా చేరిపోయిందని, తమిళ డిక్టేటర్ అజిత్తేనని కూడా అంటున్నారు. అయితే వాస్తవానికి అలాంటి ప్రయత్నాలు ఏమీ జరగలేదు. అసలు టాక్సే నడవలేదు. కేవలం డిక్టేటర్ సినిమాకి హైపు ఊపు తీసుకొద్దామనే ఇలాంటి ఫిల్లర్లు వదులుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ సినిమా విడుదల అవ్వకముందే రీమేక్ రైట్స్ అమ్ముకోవటం, అందున మాస్ కమర్షియల్ సినిమాకు ఇలాంటి గిరాకీ రావటం పెద్ద జోక్గా అభివర్ణిస్తున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. మరోవైపు ఎన్టీఆర్ బృందం కూడా ఏం తక్కువ తినలేదు. నాన్నకు ప్రేమతో సినిమా ఏకంగా బాలీవుడ్ కి వెళ్లిపోయిందంటూ ఓ ఫిల్లర్ వదిలారు. ఇదంతా పబ్లిసిటీలో ఓ భాగమే అని, కేవలం సినిమా గురించి జనాలు మాట్లాడుకునేందుకే ఓ ట్రిక్ ప్లే చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకెంత, ఓ వారం రోజులు ఆగితే చాలు ఏ సినిమా రీమేకో ఏది మేకో అర్థమైపోతుంది. అందాక ఈ హడావిడెందుకో.